హలో మూవీ లవర్స్. ఆరుముగ కుమార్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ తెలుగు డబ్డ్ తమిళ మూవీ ఏస్. యోగి బాబు, దివ్యా పిళ్ళై, బబ్లు పృథ్వీరాజులు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఫిల్మ్. 2 hours 34 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. రొటీన్ స్టోరీని అయినా మంచి టేకింగ్ తో ఫస్ట్ హాఫ్ పర్లేదనిపించింది. ఎక్సలెంట్ క్లైమాక్స్ వల్ల సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉందనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే గొప్పగా ఏం లేదు, కానీ డీసెంట్ గా ఉంది. మలేషియాలో ఉంటూ కల్పన అనే అమ్మాయికి లైన్ ఇస్తూ రిచ్ బిజినెస్ మ్యాన్ గా బిల్డప్ ఇచ్చే అరివు ఇండియా నుంచి వస్తున్న ఒక వ్యక్తిని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బోల్డ్ కన్నన్ అనే పర్సన్ ని ఇంటికి తీసుకొస్తాడు. తనకి కల్పన రెస్టారెంట్ లో జాబ్ కూడా ఇప్పిస్తాడు. ఈ ప్రాసెస్ లో రుక్కు అనే అమ్మాయితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కన్నన్. తన స్టెప్ ఫాదర్ రాజుదురైతే కలిసిండే రుక్కు ఇంట్లో అతని వాటాను కూడా కొనేసుకొని తన సవత్ తండ్రిని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనలో చాలా జాబ్స్ చేస్తూ అతను పెట్టే హెరాస్మెంట్స్ ను భరిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న కన్నన్ రుక్కుని కాపాడడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం అరువునెందుకు పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. చివరికి కన్నన్ రుక్కుని సేవ్ చేయగలిగాడా లేదా అనేదే మిగతా కథ. హీస్ట్ థ్రిల్లర్ కు ఒక రొమాంటిక్ టచ్ ఇస్తూ చాలా సంవత్సరాల తర్వాత విజయ్ సేతుపతిని ఫుల్ లెంత్ కామెడీ రోల్లో ప్రజెంట్ చేయడంతో పాటు విజయ్ సేతుపతి, యోగి బాబు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో వన్ లైనర్ పంచులతో ఫన్ ని జనరేట్ చేస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఆరుముగ కుమార్. పాతకాలపు కథని మలేషియా బ్యాక్డ్రాప్ లో స్టైలిష్ మేకింగ్ తో కొత్త సీసాలో పాత సారాలా ప్రజెంట్ చేసిన ఈ మూవీలో లాజిక్స్ కి అసలు తావే లేదు. కానీ డైరెక్టర్ విజయ్ సేతుపతి, యోగి బాబుల కాంబినేషన్ తో కామెడీతో చేసిన మ్యాజిక్ ఆడియన్స్ ని అలరించేలా ఉంది. విజయ్ సేతుపతి పాత సినిమాల రిఫరెన్స్ తో రాసుకున్న డైలాగ్స్ కూడా బాగున్నాయి. కరణ్ బి రావత్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. శామ్సియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. చాలా సీన్స్ ని తన బీజిఎంతో పర్ఫెక్ట్గా ఎలివేట్ చేశాడు. ఎడిటింగ్ ఇంకొంచెం టైట్గా ఉండుంటే మూవీ ఇంకా బాగుండేదనిపించింది నాకైతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఈ మూవీ తీసినట్టు అనిపించింది నాకైతే. కన్నన్గా విజయ్ సేతుపతి సూపర్గా యాక్ట్ చేశాడు. తను ఈ మూవీలో చాలా యంగ్గా, ఫ్రెష్గా కనిపించాడు. అరివుగా యోగి బాబు తన కామెడీ టైమింగ్తో ఎరగదీశాడు. రుక్కుగా రుక్మిణి వసంత్ తనకిదే ఫస్ట్ తమిళ్ మూవీ అయినా కూడా బాగానే యాక్ట్ చేసింది. కానీ తన టాలెంట్కి తగ్గ క్యారెక్టర్ అయితే కాదు ఇది. కల్పనగా దివ్యా పిళ్ళై చేసిన సర్ప్రైజింగ్ పెర్ఫార్మెన్స్ మూవీకి భలే ప్లస్ అయింది. రుక్కు స్టెప్ ఫాదర్ రాజుదురైగా బబ్లు పృథ్వీరాజ్కి చాలా డేస్ తర్వాత ప్రాపర్ క్యారెక్టర్ దొరికింది. తన యాక్టింగ్ కూడా బాగుంది. ఫైనల్గా చెప్పాలంటే కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. లాజిక్స్ వెతకకుండా ఎంటర్టైన్మెంట్ను కోరుకునే వాళ్ళు కూడా ఈ మూవీని ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.